पदाय कृष्ण पृष्ठाय भूतले स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय यशोदानंदन व्रजन रंजन यशोदानंदन व्रजन रंजन यमुना तीरा वनचार जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमदेसी भक्तिवेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ब्रह्मचारी हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपी नाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय।
वृंदावन धाम की जय, मथुरा धाम की जय, जगन्नाथपुरी धाम की जय, गौर प्रेमानंदे, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Shri Guru and Gauranga. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Sarasatim Vyasam Tato Jayam Dirayet Nashtaprayeshu Vadreshu Nityam Bhagavata Savya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naishtiki. Om Ajnanatimrandasya Jnananjana Salakaya Chakshurmilitam Yena Tasmai Shri Gurave Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Shivasadi Gaur Bhaktavrinda. Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare. Last week నేను ఏం చెప్పినా ఎవరైనా 1 or 2 పాయింట్స్ చెప్తారా? చెప్పగలరా? Anybody? Hare Krishna? Nobody? Okay. అందరూ మర్చిపోయారా? జూమ్ లోనే చేసిన, ఇప్పుడు డైరెక్ట్ చేసిన. ఓకే. సో లాస్ట్ వీక్ మనం విన్నాం, రాముడు కౌసల్య మాతకి దగ్గరికి వెళ్ళి సెలవు పుచ్చుకోవడానికి వెళ్తాడు. అక్కడ రాముడు కౌసల్య పాపం చాలా బాధపడి మూర్ఛపోతుంది, ఉప్పగూలి పడిపోతుంది. ఆ తర్వాత రాముడు ఆవిడ్ని లేపి ఆవిడకి బోధిస్తాడు. ఆవిడ అంటుంది, నువ్వు తండ్రి మాట వినాలని, తండ్రి ఆజ్ఞ పాలించాలని నువ్వు వెళుతున్నావు కదా, అలాగే మొట్టమొదట తల్లి మాట కూడా వినాలి కదా, అందువల్ల నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళకు అని. అంటే అప్పుడు రాముడు జవాబిస్తాడు, ఏంటంటే సమాధానం ఇస్తాడు ఏంటంటే, నేను తండ్రి మాట, 2 కారణాలు చెప్తాను. నేను తండ్రి మాట విని, తండ్రి ఆజ్ఞ విని నేను వెళ్ళలేదు. తండ్రి యొక్క సత్య ప్రతిజ్ఞని నిజం చేయడానికి నేను వెళ్తున్నాను. సో నాకు ఎంత బాధ్యత ఉందో నీకు కూడా అంతే బాధ్యత ఉంది, అతని యొక్క సత్యాన్ని నిలపవలసిన బాధ్యత. సో అందువల్ల నేను వెళ్తున్నాను అని అన్నాడు. మరొకటి ఏంటంటే, మొట్టమొదట తండ్రి నన్ను అడిగాడు అరణ్యానికి వెళ్ళమని. సో అతని ఆజ్ఞను పాలించి 14 సంవత్సరాలు అయిన తర్వాత మీ ఆజ్ఞ నేను పాలిస్తాను అని అంటాడనమాట. అంటే అప్పుడు రాముడు మాట్లాడినప్పుడు అతనిలో ఏ సందేహం లేదు, ఆలోచించి చెప్పట్లేదు. ఎందుకంటే అతను ధర్మంలో స్థిరమై ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కటి ప్రతిదీ వెంటనే టక్కున చెప్పేస్తున్నాడు. ఆ తర్వాత ఆవిడ అన్నది, ఓకే నేను నీతో వస్తాను, నన్ను కూడా అరణ్యానికి తీసుకెళ్ళు అంటే అప్పుడు రాముడు చెప్తాడు, లేదు, భార్య యొక్క ధర్మమే భర్తను సేవించడమే. సో అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మన తండ్రి, అతను ఒక మాట చెప్తాడనమాట,
తండ్రి నా మీద కోపంతో పంపించట్లేదు, నిస్సహాయుడు. ఎందుకంటే అతను 2 వరాలు ఇచ్చాడు. సో మాట తప్పకూడదు కదా, అందువల్ల సత్యపాశంతో బంధించబడి ఉన్నాడు. అందువల్ల ఎవరు కూడా తండ్రిని నిందించకూడదు అని అతను స్పష్టం చేస్తాడు. ఏంటంటే అతను దశరథ మహారాజు యొక్క బలహీనత కాదు, అతని యొక్క గొప్పతనం అని. ఆ తర్వాత సో లక్ష్మణుడు కూడా చాలా కోపగిస్తాడు. ఆ తర్వాత అతను అంటాడు అనమాట, నేను ఈ తండ్రి దశరథుడు ఈ కైకేయి మోహంలో పడి కామవశం వల్ల ఇంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల నా 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 చేతిలో ఉన్న ధనుషు బాణం ఒక శోభకు మాత్రం కాదు, ఫ్యాషన్ కాదు, నిజంగానే శక్తి ఉన్నది. నువ్వు ఒక్క మాట చెప్పు రామ, నేను దశరథుడిని బంధించేసి నిన్ను రాజుని చేసేస్తాను, అది అని అతను చాలా ప్రగల్భాలు పలుకుతాడనమాట. అంటే అప్పుడు సో రాముడు అంటాడు, సత్యమే మాట్లాడుతూ సత్యమైన పరాక్రమం కలవాడైన పరలోక భీతి కలవాడైన నా తండ్రి చేసిన ప్రతిజ్ఞ సత్యమగు కాక, అతనికి ఎట్టి భయం లేకుండా కాక. సో పూర్వకాలంలో అందరికీ కూడా పరలోక భీతి ఉండేది అనమాట. పరలోక భీతి ఎందుకంటే సో ఇహలోక సుఖం, పరలోక సుఖం రెండింటి గురించి కూడా వాళ్ళు ఆలోచించేవాడు అనమాట. అంటే అప్పుడు సో రాముడు అతన్ని చెప్తాడనమాట. సో నువ్వు ఎప్పుడు కూడా నేను అరణ్యానికి వెళ్ళడానికి కారణం కైకేయి అని, కైకేయిని ఎప్పుడు కూడా నిందించకు, వీటన్నిటికీ కూడా దైవమే కారణం అని చాలా మంచి బోధ చేస్తాడు రాముడు ఇక్కడ. సో రామాయణంలో రాముడు చేసిన బోధలు చాలా తక్కువ. సో ఈ సందర్భంలో చెప్పిన మాటలు మనందరం కూడా గుర్తించుకుని మన జీవితంలో వర్తించుకోవాలి. సో అతను ఇదే చెప్పాడు అనమాట, దైవమే కైకేయికి ఈ భావాన్ని కల్పించకున్నచో నాకు బాధ కలిగించే పని ఆవిడ ఎప్పుడు చేయదు. ఎందుకంటే దశరథ మహారాజు, మీరే ఆలోచించండి, దశరథ మహారాజు ఇప్పటికీ కూడా నన్నే రాజుని చేయాలని నన్ను ఎంతో ఇష్టపడతాడు. కైకేయి కూడా నిన్న రాత్రి వరకు ఎంతో ఇష్టపడింది, ఆవిడకి నేనంటే చాలా ప్రేమ. సో కానీ ఇప్పుడు ఆ దశరథ మహారాజే నన్ను రాజుని చేయాలి అని అనుకున్నా సరే నన్ను రాజుని చేయలేకపోతున్నాడు. అందువల్ల ఇది దైవమే కారణం. సో మనం ఇటువంటి విషయాల్లో మనం ఇతరుల్ని నిందించకూడదు. సో అందువల్ల దైవం నడిపించినట్లు ప్రవర్తించుట తప్ప దానిని నిగ్రహించుటకు మరి ఒక ఉపాయం ఏదీ లేదు. సో అట్టి దైవం నీకు ఎవడు ఎదుర్కోగలడు. ఎందుకంటే రాముడు చెప్పాడు అనమాట, ఆ దైవం మనకు కనపడదు కాబట్టి, ఆ దైవం కార్యరూపంలో పనిచేస్తుంది కాబట్టి మనం దైవాన్ని ఏ విధంగా కూడా మనం ఎదుర్కోలేమన్నమాట. సో ఆ భాగ్యం అనేది ఉంటుంది. అందువల్ల సో దైవ ప్రభావం ఊహింపశక్యం కానిది, ఏ ప్రాణులందునూ దాని ప్రభావం అడ్డుకుని వారు లేరు. ఇప్పుడు నా యందును కైకేయి యందును దైవ వైపరీత్యం వచ్చి పడినది, ఈ విషయం స్పష్టం. సుఖ దుఃఖాలు, భయక్రోధములు, లాభ నష్టాలు, ఉత్పత్తి వినాశములు, ఈ విధమైనటువన్నీ కూడా దైవ చేస్తుంది. ఉగ్రమైన తపస్సు గల ఋషీశ్వరులు కూడా దైవ పీడితులై తీవ్రమైన నియమములకు విడిచి కామక్రోధములచే భ్రష్టులగుచును. సో ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధంగా అకస్మాత్తుగా ఏదైనా వచ్చి పడినదో అది దైవ విలసితమే. సో ఇది బాగా గుర్తుంచుకోండి. అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే
నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మ తత్. రామాయణం. సో చాలా మంచి బోధలు చేస్తాడు. అందువల్ల మనం ధర్మాన్ని, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ కలిగినప్పుడు మన ధర్మాన్ని కోల్పోకూడదు. ఆ ధర్మమే మనల్ని ఎప్పుడు రక్షిస్తుంది అని చెప్పి అప్పుడు కౌశల్య దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుంటాడు అనమాట. ఆవిడ చాలా మంచి మాటలు చెప్పింది, ఒక కంప్లీట్ చాప్టర్ ఆవిడ చెప్పిన మాటలన్నీ కూడా. సో 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 ఇక్కడ రాముడు, కృష్ణుడు, సో వీళ్ళిద్దరిలో తల్లిదండ్రుల ఆజ్ఞ ఎవరు గొప్పగా పాటించారు మీ ఉద్దేశం ప్రకారం? ఎవరైనా చెప్పగలరు? హరే కృష్ణ ప్రభు. నేను అనుకోవడం అయితే రాముడే. ఎందుకంటే కృష్ణుడికి ఎప్పుడు తల్లిదండ్రులు ఎటువంటి అంటే ఆజ్ఞ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమి అంటే అనిపించలేదు. కానీ రాముడికి అయితే దశరథుడు ఇచ్చిన ఆజ్ఞను అంటే ఇచ్చిన కోరిక నెరవేర్చడం కోసం, తల్లిదండ్రుల మాట నిలబెట్టడం కోసం అరణ్యవాసం చేశాడు అని నా ఉద్దేశం. కృష్ణుడు అంటే రాముడు ఎక్కువ పాటించాడు అని. Anyone else? Anyone else? అందరూ మౌనంగా అయిపోయారంటండి బాబు ఇవాళ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ఇద్దరు కూడా పాటించారు ప్రభుజీ అకార్డింగ్. కానీ ఎవరు గొప్పగా పాటించారు ఇద్దరు? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే నాకు అంటే ఇంటర్ప్రిటేషన్ లా ఉంటది. రాముడు ఒక రకంగా చూస్తే పాటించలేదా అనిపిస్తుంది ప్రభుజీ. ఎందుకంటే ఆయన ధర్మమే పట్టుకున్నాడు. ఎందుకంటే కౌశల్య వీళ్ళందరూ వచ్చి వెనక రమ్మన్నా రాడు. నెక్స్ట్ మళ్ళీ రాముడు వెళ్ళిపోతున్నప్పుడు ఆగమన్నా ఆగడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే కృష్ణుడు అండి ఇంకా ఎక్కువ పాటించినట్టు కనబడుతుంది. గుడ్ పాయింట్. ఎనీవన్ ఎల్స్? చెప్పండి, ఇంకెవరైనా? చిదానందం గారు చెప్పండి. సో యాక్చువల్గా ఇది వ్యంగ్యంగా కామెంట్ చేస్తారు. ఏంటంటే పాప రాముడు అతనే అంటాడు, నేను తల్లి మాట వినలేకపోయాను అని. అందువల్ల కృష్ణుడు అవతారంలో చాలా మంది రాముడు తల్లిదండ్రుల ఆజ్ఞ బాగా పాటించాడు, కృష్ణుడు పెద్ద పాటించలేదు అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా కృష్ణుడు దేవికి చెప్తుంది అనమాట, నువ్వు కృష్ణుడు నాలుగు చతుర్భుజ రూపంలో ప్రత్యక్షం అవుతాడు కదా పుట్టినప్పుడు. అప్పుడు దేవికి చెప్తుంది, కంసుడు చూస్తే నిన్ను విష్ణువు అని వెంటనే గుర్తించేసి నిన్ను చంపేయాలనుకుంటాడు. అందువల్ల ఈ రెండు చేతులతో తీసేసి ఈ రూపాన్ని మార్చేసి సాధారణ బాలకుడిగా అయిపో, ఎందుకంటే నాలుగు చేతులు చూస్తే వెంటనే గుర్తుపట్టేస్తాడు అంటే అప్పుడు वो संदीप ने कृष्ण से पूछ लेना। इसमें वेजिटेबल में और उसमें रहता है ना तो खराब हो जाता है जल्दी, उसके लिए अगर कोई फ्रिज वगैरह। ओके, సో అతను వెంటనే
అతను సో కృష్ణుడు వెంటనే రెండు చేతులు ద్విభుజంలోకి మారిపోయి తల్లి ఆజ్ఞ ప్రకారం మళ్ళీ చతుర్భుజ రూపంగా మళ్ళీ ఎప్పుడు కనిపించలేదని, అందువల్ల కృష్ణుడు బాగా తల్లి మాట బాగా పాటించాడని ఒక శ్రీ వైష్ణవాచార్య వ్యంగ్యంగా చెప్తారు. ఎందుకంటే ఇది భావం. సో మరొకటి ఏంటంటే పాపం రాముడికి చాలా కొంచెం దుఃఖం కలిగింది తల్లి మాట వినలేదని. అందువల్ల కృష్ణుడు అవతారంలో ఇద్దరు తల్లులు పెట్టించుకున్నాడు బాగా. సో అందువల్ల కృష్ణుడు బృందావనంలో చాలా అప్పుడప్పుడు పొదల్లోకి వెనక వెళ్ళి రెండు భుజాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునేవాట. సో అప్పుడప్పుడు రెండు చేతులు బయటకు తీసి చతుర్భుజ రూపంలో కూర్చునేవాట. అంటే అప్పుడు ఈ బాలకులు వచ్చి చూసి భయపడిపోయేవాట. భయపడిపోయి బూచోడు వచ్చాడని వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెంటనే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేవాట. ఈ రోజు కృష్ణుడు అలా చేశాడు, మమ్మల్ని భయపెట్టడానికి బూచోడు వేషంలో వచ్చేసాడు, అది ఇది అని. సో పాపం కృష్ణుడికి పాపం రెండు చేతులు ఉన్నాయా లేవా అని మధ్యలో చెక్ చేసుకునేవాట. అలాగా రాముడి కన్నా కృష్ణుడే బాగా తల్లిదండ్రుల మాట పాటించాడు. ఎందుకంటే కంసుడు చచ్చిపోయే వరకు మళ్ళీ ఈ చతుర్భుజ రూపంలో రాలేదు. తర్వాతే చతుర్భుజ రూపంలో అప్పుడప్పుడు అతను వ్యక్తం అయ్యేవాడు అనమాట. అలాగా కొంచెం వ్యంగ్యంగా చెప్తారు. సో వెంటనే లక్ష్మణుడిని కౌశల్యని కన్విన్స్ చేసి వాళ్ళని నచ్చజెప్పి ఇప్పుడు మిషన్ సీత సీతను ఎలాగా ఒప్పించాలి అదో పెద్ద సమస్య. ఎందుకంటే కౌశల్యని ఒప్పించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఆవిడకి అతను ధర్మబోధ చేస్తాడు. ఎందుకంటే భర్తని సేవించడమే భార్య ధర్మం అని. సో ఇప్పుడు సీతతో ఏం చెప్పాలి, ఏం చెప్తే ఆవిడ కన్విన్స్ అవుతుంది అని అతను ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఈ మధ్యలో సో సీత అక్కడ తన భవనంలో చాలా చింతతో ఉన్నదన్నమాట. ఎందుకంటే అభిషేకానికి ముహూర్తం టైం దగ్గర పడుతున్నది, కానీ రాముడి యొక్క అడగడలు ఎక్కడా లేవు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు, ఏమై ఉంటుంది అని పాపం చాలా చింతిస్తూ చాలా బెంగతో అటు ఇటు నడుస్తూ ఆవిడ తీవ్రంగా ఆలోచిస్తున్నది అనమాట. ఏమై ఉంటుంది, నా భర్త ఎందుకు ఇంకా రాలేదు అని పాపం. ఆ తర్వాత సో ఏమైనా అశుభం అయి ఉండొచ్చా, ఏమై ఉండొచ్చు అని పాపం ఆవిడికి కొంచెం బెంగ పెట్టుకున్నది అనమాట. కానీ అలా బెంగ రాముడికి ఏమై ఉంటుందా అని ఆలోచన వచ్చినప్పుడు ఆవిడికి ఒక్క దృశ్యం మాత్రం తన మొదట కళ్ళల్లో దృశ్యం ప్రకటించబడింది. ఏంటంటే రాముడు పరశురాముణ్ణి ఎలా ఎదిరించాడో ఆ దృశ్యం వెంటనే ఆవిడికి గోచరించింది అనమాట. సో వెంటనే ఆ దృశ్యాన్ని చూసి రాముడి ఎంతో అందంగా ఉన్న చాలా పౌరుషంగా వీర్యంతో అతను పరశురాముడి నుంచి విష్ణు ధనుష్ని తీసుకుని విల్లు ఎక్కుపెట్టి అతనితో మాట్లాడడం, అవన్నీ మరోసారి గుర్తుంచుకుని అటువంటి పరాక్రమవంతుడైన నా రాముడికి ఏమీ అవదు అని తనని తాను నచ్చ చెప్పుకుంటున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ తలుపు ఇంటి ద్వారం వైపు మళ్ళీ చూస్తూ ఉండి ఎప్పుడు వస్తాడా నా భర్త ఎప్పుడు వస్తాడా అని చాలా ఆతృతతో చూస్తున్నది అనమాట. చూస్తుంటే అప్పుడు రాముడు అక్కడ ప్రకటమయ్యాడు. కానీ అతని యొక్క రూపాన్ని చూసి చాలా దిగులు పడిపోయింది అనమాట. ఆశ్చర్యం వేసింది, ఏమిటి నా భర్త ఇలా ఉన్నాడు అని. ఎందుకంటే పాపం రాముడి యొక్క తల కొంచెం దించి ఉన్నది, కొంచెం ఒక రకమైనటువంటి చింత దిగులు
అతని కళ్ళలో కనిపించాయన్నమాట సీతకి. సో అతను రాముడు ప్రవేశించగానే యూనో ఈ సంగీతం అది మోగడం అది ఆపేశారనమాట. ఆ తర్వాత ఈ బ్రాహ్మణులందరూ కూడా స్వస్తి వచనాలు పలకడం, ఈ వంది మాగదులు ఈ రాముణ్ణి పొగడ్డం, ఇవన్నీ కూడా ఆపేశారనమాట. ఆ తర్వాత సీత ఆలోచిస్తున్నది అనమాట, ఇప్పుడు రాముడు రాజు అవబోతున్నాడు కదా, అటువంటి రాముడు నడిచేందుకు వచ్చాడు, అదొకటి. రెండోది ఏంటంటే ఈ ఛత్రం అది ఈ గొడుగు అది ఎవరు పట్టలేదని. లక్ష్మణుడు ఎప్పుడు కూడా ఈ చామర అది వింజామరాలు వీస్తూ కనపడేవాడు, అవి కూడా లేవు. సో రాముడిని పొగుడుతూ ఈ సంగీతం అది కూడా ఆపిపోయిపోయింది అనమాట. అంటే అప్పుడు సో రాముడు ఎందుకు అలా దిగులతో చింతతో కనిపిస్తున్నాడు, ఇలాగా చాలా రకాలైనటువంటి ఆలోచనలు సీత మనసులో వెలుగెత్తాయి అన్నమాట. అప్పుడు వెంటనే సీత వెంటనే ఆ క్షణంలో అవసరం ఏమిటో ఆవిడికి వెంటనే అర్థమైపోయింది అనమాట. సో కొంచెం కళ్ళు మూసుకుని ఆవిడ తన హృదయంలో ఒక దయనంతటినీ కూడా కూర్చుకుని వెంటనే ఆవిడ అనుకున్నది, ఎప్పుడు కూడా సీత ఎప్పుడు కూడా రాముడి మీద ఆధారపడి ఉన్నది, ఇమోషనల్ నీడ్స్ అవన్నీ కూడా. కానీ వెంటనే ఆవిడికి అర్థమైంది, ఇప్పుడు ఈ క్షణంలో నా అవసరం ఎంతో ఉన్నది రాముడికి అని వెంటనే ఆవిడ ఆలోచించి, సో ఆవిడ చాలా రాముడిని కొంచెం ప్రశ్నించడం మొదలు పెట్టింది అనమాట. ఓ రామ, ఓ ఆర్యపుత్ర, ఈరోజు మీ రాజ్యాభిషేకం కదా, నాకు బాగా తెలుసు ఈ కింగ్లీ పవర్స్ ఇవన్నీ కూడా ఈ రాజ్య అధికారాల వల్ల మీకు ఎంతో వ్యామోహం లేదు వీటి పట్ల. కానీ మీ మనస్సులో ఏమున్నది, మీ ఈ రాయల్ ఈ అంబ్రిల్లా ఈ గొడుగది ఏది లేదు, ఎవరు కూడా చామర అవి కూడా వీయించట్లేదు. ఈ వంది మాగతులు కూడా మీ గురించి మీ మహిమల్ని పొగట్టం లేదు. ఈ బ్రాహ్మణులందరూ కూడా స్వస్తి వచనాలు పలికే బ్రాహ్మణులు లేరు ఇక్కడ. సో ఈ రథం కూడా మీ దివ్యమైన రథం కూడా కనిపించట్లేదు. ఈ ఏనుగు కూడా కనిపించట్లేదు, ఏమైంది సో అని అడిగింది అనమాట. సో మనం మాట్లాడుకున్నాం కదా, మనం చెప్పాం బాగా, రాముడు ఈ వార్త విన్నప్పుడు అతను అడవికి వెళ్ళాలి అని విన్నప్పుడు అతని ముఖంలో చిరునవ్వు చెరగలేదని మనం చెప్పాం అనమాట. సో ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మంచి భావాలన్నింటినీ కూడా అతను బాగా వ్యక్తపరిచాడు. కానీ ఒక్క భార్యతో ఉన్నప్పుడు ఒక్కసారి అతనికి చాలా దిగులు కలిగిందనమాట. సో సో ప్రతి భర్తకి కూడా ఇటువంటి క్షణాలు వస్తుంటాయి. సో ఇమోషనల్ సపోర్ట్ కావాల్సి వచ్చింది. అందువల్ల భార్యలకి చాలా జాగ్రత్తగా ఉండి మన భర్త యొక్క మనస్సుని తెలుసుకుని ప్రవర్తించాలి. అంతేగాని బయట నుంచి రాగానే తిట్టడం అది మొదలు పెట్టుకుంటుంది అనమాట. సో ఎప్పుడు ధైర్యంగా ఉండే రాముడు ఒక్క క్షణం అతను కొంచెం బెంబేలు ఎత్తిపోయాడు, దిగులు పడిపోయి సీత మీద ఆధారపడి అతను కొంచెం వీక్నెస్ చూపించాడు అని రామాయణంలో రాస్తాడనమాట. కానీ రాముడు వెంటనే తేరుకుని అతనికి ఒకటే దిగులు అనమాట, సీతని రాజ్యం పోయినా
పర్వాలేదు, కానీ నాకు అత్యంత ప్రియురాలైన ప్రాణేశ్వరి అయిన ఈ సీతని నేను ఎలా వదిలిపెట్టి ఉండగలను, అది అతని బాధ అనమాట. సో ఆవిడ సీత నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలదు, నేను సీతని వదిలిపెట్టి ఎలా ఉండగలను అని అతని కొంచెం దిగులు అనమాట, చింత. అంతేగాని రాజ్యం పోయిందని పాపం అతనికి ఏ విధమైనటువంటి చింత లేదు. సో అందువల్ల మరొకటి దిగులు ఏంటంటే, నేను ఈ వార్త ఎలాగ చెప్పాలి సో అని అతను అనుకుంటున్నాడు అనమాట. అంటే అప్పుడు రాముడు మంచి మాట చెప్తాడు. ఒక నెగటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక నష్టదాయమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని మనం ఆ పరిస్థితిని మనం తోలివేలం, కానీ మనం ఏ విధంగా ఆ విషయాన్ని చూడాలో, మనం దుఃఖం కలగకుండా ఎలా ప్రవర్తించాలో మనం చేయొచ్చు. అందువల్ల సీత, నువ్వు రాజ్య కుటుంబంలో పెరిగి వచ్చిన దానివి, అందువల్ల ఈ రాజ్య సింహాసనం మీద కూర్చుని పాలించడం ఎటువంటిదంటే, ఒక చిన్న నావలో కూర్చుని సముద్రాన్ని దాటడం లాంటిది. ఈ సముద్రంలో ఈ కెరటాలు అవి కూడా ఎప్పుడైనా సరే ఈ నావని ముంచేయచ్చు. అలాగే నువ్వు ఈ పాలిటిక్స్, ప్యాలెస్ పాలిటిక్స్ అంటారు కదా, ఈ ప్యాలెస్ పాలిటిక్స్ నీకు బాగా తెలుసు. కానీ కానీ ఎవరైతే ధర్మాన్ని అంటిపెట్టుకుంటారో అటువంటి వాళ్ళకి పెద్ద సమస్య ఉండకూడదు అని అంటే అప్పుడు చెప్తాడనమాట. కైకేయి దశరథ మహారాజు నుంచి 2 వరాలు కోరింది. ఒకటి, భరతుడికి రాజ్యం ఇవ్వాలని. రెండోది, నేను 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళాలి అని. అప్పుడు కూడా అతను అదే అంటాడు. అంటే అప్పుడు అతను రాముడు చెప్తాడనమాట, నాకు రాజ్యం కలగలేదని దిగులు ఏమీ లేదు, కానీ నీ నుంచి విరహం, నిన్ను విడిచిపెట్టి 14 సంవత్సరాలు ఎలా ఉండగలను అని ఒకే చింత. కానీ నువ్వు ఎక్కువగా బాధపడకు. నేను ఫిజికల్ గా లేకపోయినా, నీకు దగ్గరగా లేకపోయినా, మానసికంగా నీ మనస్సులో నేను ఎప్పుడు ఉంటాను, నా మనస్సులో నువ్వు ఎప్పుడు ఉంటావు. సో అందువల్ల మనం ఎక్కువ బాధపడకూడదు అని రాముడు ఒక మంచి సలహా మంచి చెప్తాడనమాట. నేను వెళ్ళిపోయిన తర్వాత భరతుడు రాజు అవుతాడు. అందువల్ల నువ్వు ఇప్పుడు మంచి ఆశతో ఉన్నావు, నేను రాజు అవుతానని, నువ్వు రాణి అవుతావని. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి మారిపోయింది కాబట్టి కొంచెం సహన శక్తి చూపించి భరతుడిని రాజుగా నువ్వు చూడాలి, అతన్ని ఆదరించాలి. ఎందుకంటే సహన శక్తి కన్నా భరతుణ్ణి నువ్వు గౌరవించాలి రాజుగా. అందువల్ల నువ్వేదైనా సరే భరతుల్లో కానీ శత్రుఘ్నుల్లో కానీ కొంచెం లోపం చూస్తే వెంటనే సహన శక్తితో చూపించి వాళ్ళిద్దరిని కూడా క్షమించి వాళ్ళిద్దరిని నీ కొడుకులుగా చూసి నువ్వు రక్షించాలి. అంతేకాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నా తండ్రి దశరథ మహారాజు, నా తల్లి కౌశల్య పాపం చాలా దిగులు పడిపోతారు. అందువల్ల నువ్వు బాగా వాళ్ళిద్దరికి కూడా శ్రద్ధతో సేవ చేయాలి. తర్వాత నువ్వు భక్తితో శ్రీ రంగనాథుణ్ణి కొలవాలి అని ఇవన్నీ కూడా చెప్తాడనమాట. సో యూజువల్గా భార్యలు భర్త పేరు పెట్టి పిలవకూడదు అనమాట. సో భర్త పేరు పెట్టి పిలిస్తే వాళ్ళ భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుందని అంటారు. అందువల్ల వాళ్ళందరూ అంటుంటారు కదా, ఓ ఏ అండ్ అతను ఏమండి
ఇలా పిలుస్తుంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అందరూ పేర్లు పెట్టి పిలిచేస్తారు, పెద్ద పట్టించుకోరు. కానీ కొన్ని పూర్వకాలంలో ఎవరు కూడా భర్తను పేరు పెట్టి పిలిచేవారు కాదనమాట. సో ఒకసారి శ్రీ వల్లభాచార్య జగన్నాథపురి వచ్చినప్పుడు అద్వైతాచార్య దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. వెళ్ళి కృష్ణుడు మన ఒకే పురుషుడు, ఏకైక పురుషుడు, మిగతా జీవులందరూ కూడా జీవులు ప్రకృతి అంటే కృష్ణుడు లాంటి, కృష్ణుడికి భార్య లాంటి వాళ్ళు. అటువంటి భార్యలు కృష్ణుడు భర్త పేరు ఉచ్చరించకూడదు కదా, మీరెందుకు ఎప్పుడు 24 గంటలు అతని పేరు ఉచ్చరిస్తుంటారు అంటే అద్వైతాచార్య చెప్తాడు, నాకు ఇవన్నీ తెలీదు, మహాప్రభుని అడగండి. సో చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే మహాప్రభు చెప్పాడు అనమాట. కానీ భార్య యొక్క ప్రథమ ధర్మం ఏమిటంటే భర్త యొక్క ఆజ్ఞను పాలించడం. సో అటువంటి భర్తే వచ్చి నా నామాన్ని జపించు అని అన్నప్పుడు మేము జపిస్తుంటాం అని అంటే అప్పుడు వల్లభాచార్య నోరు మూసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం సీతకి చాలా కోపము, కొంచెం దిగులు కూడా కలిగి ఆహాహా గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. ఓ రామా నువ్వేమనుకుంటున్నావు, నేను ఇంతకన్నా పరిహాసమైన మాట నేను ఎప్పుడు వినలేదు. పెద్ద జోక్, ఇట్స్ ఎ జోక్. గట్టిగా నవ్వుతున్నది, కన్నీళ్ళు కూడా బొటబొటలాడి కార్చేస్తున్నది అనమాట, కారిపోయాయి అనమాట. ఎందుకంటే పాపం చాలా ఒక వజ్రపాతంలో ఆవిడికి కలిగింది అనమాట బాధ. ఎవరైనా వజ్రపాతంతో కొడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగింది రాముడు చెప్పినప్పుడు సీతకి, నువ్వు 14 సంవత్సరాలు ఇక్కడే ఉండిపో, భరతుడిని రాజుగా స్వీకరించు, నా తల్లిదండ్రులు సేవించు, అది ఇది అని, భరత శత్రువుని బాగా చూసుకో, నీ తమ్ముళ్ళలాగా, ఇది అది అని. సో రాముడు 12 సంవత్సరాలు, ఇప్పటికి 12 సంవత్సరాలు పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది. కానీ ఎప్పుడు కూడా సీత రాముడిని పేరు పెట్టి పిలవలేదు. కానీ ఒక్కసారి మాత్రం పిలిచింది. కానీ రాముడి పేరు మీద పెట్టి పిలిచిన తర్వాత ఆవిడికి ఎరుకలోకి వచ్చింది, అరే నేను నా భర్తని పేరు పెట్టి పిలిచాను. కానీ అటువంటి స్థితి కదా, ఆ తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పేసుకుంటాను అని. అంటే సీత ఒక మంచి మాట చెప్తుంది. ఫ్యామిలీ లైఫ్ లో మన సుఖ దుఃఖాలు అన్ని కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మీద, కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటాయి. ఒక తల్లిదండ్రులకి సుఖం కావాలి అంటే పిల్లలు మంచివాళ్ళయి, పెద్దవాళ్ళయి, మంచి చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళు సుఖంగా ఉంటే తల్లిదండ్రులు కూడా సుఖంగా ఉంటారు. కానీ పిల్లలు చదవుకోకుండా డ్రగ్స్ అవి తీసుకోవడం అవి చేస్తే పాపం వాళ్ళకి ఆనందం కలగదు. సో ఈ విధంగా కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు ఆనందం, ఒకరి మీద ఒకరు ఆధారపడి. కానీ సీత అంటుంది, ఒక్క భార్యకి తప్ప మిగతా బంధువులందరూ కూడా వాళ్ళ కర్మలు బట్టి వాళ్ళకి సుఖ దుఃఖాలు కలుగుతాయి. కానీ భార్యాభర్త విషయంలో మాత్రం భార్య యొక్క కర్మ, భర్త యొక్క కర్మ రెండు కలిసి వాళ్ళిద్దరూ అనుభవిస్తారు. అందువల్ల నువ్వు 14 సంవత్సరాలు దుఃఖాన్ని, అరణ్యానికి వెళ్ళి దుఃఖాన్ని అనుభవించాలి అని ఉంటే నేను కూడా అదే దుఃఖాన్ని అనుభవించాలి. కానీ నేను ఈ రాజభవనంలో ఉండి సుఖాలు అనుభవించడానికి తగినది కాదు. అందువల్ల ఆవిడంటుంది, నువ్వు ఒక్కడవే దుఃఖాన్ని ఎందుకు అనుభవించాలని అనుకుంటున్నావు? ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి మనం సుఖం అంతా మనం సమానంగా అనుభవిస్తున్నాం ఇద్దరు కూడా. అందువల్ల నీకు ఇప్పుడు దుఃఖం కలిగితే నేను కూడా నీ దుఃఖంలో పాలు పంచుకోవాలి. కానీ అలాగా ఒకరిని మీరు ఒకళ్ళు ఎందుకు వెళ్తున్నారు అని ఒక మంచి మాట చెప్తుంది అనమాట. మీరు అరణ్యంలో నడుస్తున్నప్పుడు నేను మీ ముందు నడుస్తూ అక్కడ ఉన్న ఇవన్నీ కూడా ఆ రహదారి అంతా కూడా నేను శుభ్రం చేస్తాను, కంటకాలు అవన్నీ కూడా లేకుండా
ముళ్ళులు అవి మీకు గుచ్చుకోకుండా నేను రోడ్డు అంతటిని కూడా శుభ్రం చేస్తాను. ఎందుకంటే నేను శుభ్రం చేస్తే మీ నడక మీకు అంతా కూడా మీ జర్నీ, మీ ప్రయాణం అంతా కూడా సుఖంగా కలుగుతుంది అని. యూనో సో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. యూనో ఒక రహస్యం ఉన్నది అని ఆచార్యులు చెప్తారనమాట. సో కుశకంటకం అని ఒక వర్డ్ యూజ్ చేస్తుంది. యూనో ఇది కుశకంటకం. సో యూనో కుశ వేరుగా చేసినప్పుడు కు అండ్ సా. కు అంటే భూమి, సా మీన్స్ సా అంటే ఆనందం. యూనో సో కంటకం అంటే ఆటంకాలు అనమాట, అబ్స్టకల్స్, ఈ థార్న్స్ అనమాట, ఈ ముళ్ళులు అవిను. సో ఆవిడ ఏం చెప్తున్నదంటే, నేను మొట్టమొదట లంకకు వెళ్ళి రావణాసురుణ్ణి చంపడానికి ఏవైనా అడ్డంకులు లేకుండా నేను చేస్తాను అని సీత చెప్పింది అని ఆచార్యులు అంటారనమాట. సో సీత చెప్పిందనమాట, భార్యని అర్ధాంగిని అంటారు. ఏంటంటే ఆవిడ తాని భర్త యొక్క ఆనందాన్ని, దుఃఖాన్ని కూడా పంచుకుంటుంది. ఆవిడ భార్య భర్త యొక్క దుఃఖాన్ని సగం చేస్తుంది, ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అని ఆవిడ అంటున్నారనమాట. మంచి బాగా చెప్తున్నమాట. సో మళ్ళీ ఆవిడ అంటుంది, నేను జనక మహారాజు లాంటి వంశం నుంచి వచ్చిన దాన్ని, అందువల్ల నాకు భార్య యొక్క మర్యాదలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. సో ఎందువల్ల మీరు నాకేం చెప్పక్కర్లేదు, నాకు తల్లిదండ్రులు ఎలా సేవ చేయాలి ఇవన్నీ కూడా సో మీ రక్షణలో నేను అరణ్యానికి వచ్చినప్పుడు ఈ అరణ్యం కూడా నా పుట్టింటిలాగా మారిపోతుంది అని ఉంటుంది అనమాట. సో నేను సాధారణటువంటి జీవనాన్ని గడుపుతూ నా ఒకే ఒక్క డిమాండ్ నాది, నేను ఒక్కటే డిమాండ్ చేస్తాను, ఏమిటంటే మీ యొక్క సేవ. నాకు ఇంకా మీకు సేవ చేసే, మరింత సేవ చేసే భాగ్యం నాకు కలగాలి అని ఆవిడ అంటుందన్నమాట. సో మీరుంటే నా దగ్గర నేను ఈ సరోవరాల్లో అక్కడ ఇక్కడ స్నానం చేస్తూ, ఆ హంసలతో ఆడుకుంటూ, ఆ కమలాల్లో కమలాలతో పాటు విహరిస్తూ ఈ అరణ్యం అంతా కూడా స్వర్గంగా మారిపోతుంది నాకు అని ఆవిడ అంటుంది అనమాట. సో నేను కొంచెం సాధారణటువంటి భోజనం అది చేసి మీకు సేవ చేస్తూ నేను చాలా ఆనందంగా గడుపుతాను అని సో సీత చెప్పి, నేను మీతో వస్తాను అని ఆవిడ చెప్తుంది అనమాట. అంటే అప్పుడు రాముడు చెప్పి, నువ్వు అరణ్యంలోకి, మంచి ఒక ఆచార్య చెప్తాడు, సీత పదకమలాలు ఎంత మెత్తగా ఉండేవంటే, కోమలంగా ఉండేవంటే, కౌశల్యాదేవి మొట్టమొదట సీతను చూసినప్పుడు ఆవిడ అనుకున్నది, మన రాజభవనంలో ఉన్న ఇవన్నీ కూడా ఈ కార్పెట్లు అవి కూడా సీత యొక్క పాదాలని చోటు కొంచెం బాధ కలిగిస్తాయేమో అని ఆవిడ అనుకున్నదంట. ఈ కమలాల యొక్క ఆకుల్ని వీటిని కూడా చేద్దామని అనుకున్నది. కానీ ఇంకా అవి కూడా చాలా ఆవిడికి బాధ కలిగిస్తున్నాయని, కమలంలో ఉన్న కర్ణికారం అన్నిటికన్నా కోమలంగా ఉంటాయి, సో సీత నడుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పరిచేయాలి అని కౌశల్య ఆజ్ఞించిందని అని అంటారు ఒక శ్రీవైష్ణవ్. అలాగా అటువంటి సీత అరణ్యంలోనికి వెళ్తాను అని అంటే పాపం రాముడు చాలా విస్తారంగా చెప్తాడు.
ఏంటంటే అరణ్యంలో అంత నువ్వు అనుకున్నట్టు ఇవన్నీ కూడా పకటికల్లా నువ్వే చెప్పినవన్నీ కూడా సింహాలు పుల్లు అవి గర్జించినప్పుడు నువ్వు భయపడిపోతావు. ఈ సెలయేళ్ళు నేను రాత్రిపూట సెలయేళ్ళు అవి కూడా పారుతున్నప్పుడు ఆ శబ్దానికి నీకు నిద్ర పట్టదు. తర్వాత దోమలు ఇవన్నీ కూడా ఎంతో బాధ పెడతాయి. అందువల్ల నువ్వు ఈ సహించలేవు. ఎందుకంటే అప్పుడప్పుడు తినడానికి కొంచెం దొరకవచ్చు, అప్పుడప్పుడు దొరకపోవచ్చు, మంచినీళ్ళు తాగడానికి నీళ్లు దొరకవు. ఇవన్నీ ఇటువంటి కష్టాలు ఎన్నో పడాలి. అందువల్ల నువ్వు రాకు, ఇక్కడే అయోధ్యలో ఉండు, నువ్వు సేవ చెయ్యి మా తల్లిదండ్రులకి అని అంటే అప్పుడు సీత మంచి మాట చెప్తుంది. నువ్వు ఈ సూర్యుడి యొక్క తాపము, అగ్ని యొక్క తాపము, ఈ పర్వతాలు కూడా చాలా చిన్నవి. నేను నీ విరహంలో అనుభవించే ఈ తాపం చాలా చాలా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నాకేమీ పర్వాలేదు. నువ్వు అంటున్నావు కదా ఈ భయంకరమైనటువంటి భయం కలిగించే ఈ జంతువులన్నీ కూడా ఉంటాయని. కానీ ఆ జంతువులు అరణ్యంలోనే ఉంటాయి కదా జంతువులు, మరి ఇంకెక్కడికి వెళ్తాయి? కానీ ఒక భార్యకి భర్తతో నివసించడం ఎంత సహజమో, ఈ జంతువులు అరణ్యంలో నివసించడం అంతే సహజం కదా. నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు నాకేం భయం? నువ్వు నీ బాధ్యత కదా, మీ బాధ్యత కదా నన్ను రక్షించడానికి. సో మీరున్నప్పుడు నాకేం భయం? మరొకటి ఏంటంటే, నేను చిన్నప్పుడు ఒక జ్యోతిష్యురాలు వచ్చింది, చిలక జ్యోతిష్యం. ఆవిడ నా చేయి చూసి చెప్పింది ఏంటంటే 2 సార్లు నేను అరణ్యానికి వెళ్ళవలసి వస్తుందని. మంచి భాగ్యవంతురాలు అది అన్ని చెప్పింది. కానీ 2 సార్లు మాత్రం నేను అరణ్యానికి వెళ్ళాలి అని ఆవిడ ముందే చెప్పింది నా భవిష్యత్తులో. అందువల్ల సో నేను ఎప్పుడు కూడా ప్యాకింగ్ చేసి రెడీగానే ఉంటున్నాను. అందువల్ల నా యొక్క భాగ్యం ఈ కైకేయి వల్ల నాకు కలుగుతున్నది. నాకు చాలా ఇష్టం అరణ్యానికి వెళ్ళడానికి. ఋషులు వాళ్ళందరితో కలిసి వాళ్ళ దగ్గర ధర్మబోధ వినడానికి, ఋషుల యొక్క పత్నులతో కలిసి వాళ్ళ దగ్గర పాతివ్రత్య ధర్మాలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అని మళ్ళీ బతిమిలాడింది అనమాట రాముడిని, నన్ను తీసుకువెళ్ళు అని. అంటే అప్పుడు రాముడి యొక్క హృదయం కంపేర్ చేస్తారు, ఒక వజ్రంలాగా చాలా దృఢంగా గట్టిగా ఉన్నానమాట. చాలా కఠోరంగా అయిపోయి మళ్ళీ రాముడు నిరాకరించాడు అనమాట. సో నిరాకరించినప్పుడు ఈ రామాయణంలో మరొకటి ముత్యం లాంటి శ్లోకం అనమాట ఇది మాత్రం. సో భార్యాభర్తలు మధ్య సంబంధంలో అప్పుడప్పుడు సంభాషించినప్పుడు ఒక్క మాట భార్య ఎప్పుడు కూడా అనకూడదు అనమాట. అంటే ఆ ఒక్క మాట అంటే మాత్రం సో భర్తకి చాలా కోపం వస్తుంది. చెప్పండి ఎవరైనా చెప్పని మాట, అనకూడని మాట ఏంటో అది ఎవరు గెస్ట్ చేయండి. భార్య ఒక్క మాట మాత్రం భర్తతో అనకూడదు. ఏం మాట చెప్పండి? శివప్రసాద్ గారు ఏ మాట మీరు వినకూడదు అనుకుంటారు మీ భార్య నోటి నుంచి? ఎవరు మాట్లాడండి బాబు. పర్మిషన్ లేదు రోజు మాట్లాడడానికి. పర్మిషన్ లేదు రోజు మాట్లాడడానికి. చెప్పండి శ్రీయాన్.
హరే కృష్ణ ప్రభు. ఆ, అసమర్థుడు గురు. యా, అసమర్థుడు. వెరీ గుడ్. మరొకటి, మరో తీవ్రమైన శబ్దం ఉన్నది. ప్రభుజీ ఆ, మీరు నాకు చెప్పారు ముందు, మళ్ళీ ముందు ఇంకెవరో చెప్తా ఉంటే వెయిట్ చేస్తాను. ఓకే, చెప్పండి. ఎవరైనా ఇంకా ఉన్నారా? ఓకే, చెప్పండి. చెప్పమంటారా? అదే నువ్వు మగాడు కాదని అంట. యా, వెరీ గుడ్. కిం త్వా మన్యతా వైదేహి పితామహే మిథిలాదిప్యః రామాం జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. నేను మూర్ఖులైనటువంటి అయోధ్య ప్రజల మీద నాకు చాలా దయ. ఎందుకంటే వాళ్ళందరూ నువ్వు రాముడు పెద్ద వీర్యవంతుడు, హీరో అని అనుకుంటారు. మా జనక మహారాజు నువ్వు పెద్ద గొప్పవాడు అని నిన్ను అల్లుడిని చేసుకున్నాడు. కానీ నీ యొక్క మాటలు విని జనక మహారాజు అనుకునేవాడు, నా కూతుర్ని ఒక బై మిస్టేక్ ఒక స్త్రీకి ఇచ్చి పెళ్లి చేశాను, కానీ పురుషుడిలా కనిపిస్తున్న ఒక స్త్రీకి నేను నా కూతుర్ని ఇచ్చేసాను అని పాపం చాలా బాధపడతాడు అని చాలా కొంచెం కఠోరమైన మాటలు మాట్లాడింది అనమాట. సో అప్పుడు సీత అతని కళ్ళలో చూసింది. అప్పుడు ఆ మాట అన్నప్పుడు, అంటే పాపం రాముడు ఆ మాట విన్నప్పుడు చాలా ఆ కళ్ళలో రాముడు చాలా బాధపడ్డాడు అనమాట. రాముడు ఆ సీత ఆ మాటలు విని హర్ట్ అంటారు కదా, హర్ట్ సీతకు చూడగలిగింది అనమాట ఆ హర్ట్, ఆ బాధని. పాపం రాముడికి చాలా దుఃఖం కలిగింది సీత మాట విని. ఆ తర్వాత సీత అనుకున్నదనమాట, ఈ విధంగా చేయొచ్చా అని కొంచెం చర్చ కూడా ఉన్నది. అటువంటి బాధాకరమైన మాటలు మాట్లాడచ్చా? కానీ సీత అనుకున్నది, ఎలాగైనా సరే రాముడితో నేను వెళితే ఆ రాముడికి బాగా సేవ చేసి 14 సంవత్సరాలు నేను ఎలాగైనా సరే అతని యొక్క కొంచెం నేను కలిగించిన బాధని పోగొట్టి నా ప్రేమతో అతన్ని నా ప్రేమలో ముంచేసి ఎంతో ప్రేమగా సేవ చేసి ఆ నొప్పిని నేను తగ్గించేస్తాను, పర్వాలేదులే అని ఆవిడ ఆ మాట అన్నదనమాట. అంటే ఆ మాట విన్నా కూడా సరే రాముడు చలించలేదన్నమాట. రాముడు చలించలేదు. అంటే ఆవిడ మళ్ళీ ఆవిడ అంటుంది అనమాట, నేను 1, 3, 10 సంవత్సరాలు చాలా సులభంగా గడిపేస్తాను అని ఆవిడ మళ్ళీ అంటుంది అనమాట. సో కానీ అతను ఆవిడ దాని అర్థం ఏంటంటే 1 సంవత్సరం రావణాసుడు లంకలో ఉంటాను, 10 సంవత్సరాలు దండకారణ్యంలో ఉంటాను, 3 సంవత్సరాలు పంచవటిలో ఉంటాను అని అర్థం అని అంటారు అనమాట. అది సో ఆ తర్వాత సీత రాముడిని అడుగుతుంది, రామ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అంటే రాముడు చూస్తాడు అనమాట, ఏమిటి మళ్ళీ ఇప్పుడు ఏమనబోతుందా అని. అంటే స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, మీ ప్రకారం మీ డెఫినేషన్ ఏమిటి? సో రాముడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు, నేను జవాబు చెప్తే మళ్ళీ ఏం రిటార్ట్ ఇస్తుందా అని కొంచెం సందేహంతో సీత వైపు చూస్తే కొంచెం సేపటి వరకు జవాబు లేకపోతే సీత ఆవిడే జవాబు ఇవ్వడం మొదలుపెట్టింది అనమాట, సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఏంటంటే స్వర్గము నరకం అంటే ఏమీ లేదు,
మీరున్న చోటే నాకు స్వర్గం, మీరు లేని చోటు నరకం. నా డెఫినేషన్ అదే. మీరున్న చోటే నా స్వర్గం, మీరు లేని చోట నరకం. మీ సేవలో నాకు కలిగే బాధలు నాకు అమృతం లాంటివి. అందువల్ల మీ సేవ చేసే భాగ్యాన్ని నేను కోల్పోలేను. అందువల్ల నాకు ఏమిటి బాధ కలగదు. నేను మీతో వస్తాను అని గట్టిగా దృఢంగా చెప్పిందనమాట. చెప్తే అప్పుడు కొంచెం సేపటి వరకు ఆ రూమ్ లో కంప్లీట్ నిశ్శబ్దం, ఏం మాట్లాడలేదు. ఒకే శబ్దం వినపడుతుంది, ఏంటంటే సీత యొక్క ఏడుపు. కన్నీళ్లు కారిపోతున్నాయి. ఎన్ని కన్నీళ్లు కారిపోయాయంటే ఆ కార్పెట్ అంతా బాగా తడిసిపోయి, ఆవిడ బట్టలన్నీ తడిసిపోయి చాలా గట్టిగా ఏడుస్తున్నది అనమాట. అంటే అప్పుడు రాముడికి దయ కలిగి వెంటనే సీతని తీసుకుని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకుని, నువ్వు ఎలా అనుకున్నావు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్తాను అని? నిన్ను విడిచిపెట్టాలి అని ఆ ఊహ కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు నా యొక్క ఆత్మవి. ఒక శరీరం ఆత్మ లేకుండా ఎలా నడుస్తుంది? అందువల్ల ఓ సీత, నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను ఈరోజు నీ యొక్క ప్రేమ ముందు. కానీ ఈ ఓటమి చాలా మధురమైన ఓటమి. నాకు ఇప్పుడు ఎంత అర్థమైంది నీకు నేనంటే ఎంత ప్రేమ అని. కానీ నిన్ను నీ కోరిక, నీ మనసులో ఏమున్నాదో తెలియకుండా నేను నీ ఒక దుర్మార్గుడిలాగా, అథారిటరీ లాగా నువ్వు నాతో అరణ్యానికి రావాలి అని నేను చెప్తే బాగుండదు కదా. సో అందరూ కూడా నన్ను నిందిస్తారు, రాముడు ఎంత క్రూరుడైన వాడు, తన అరణ్యానికి వెళ్తూ సీతను కూడా పట్టుకెళ్ళిపోయాడు ఆవిడ మనస్సు తెలుసుకోకుండా. కానీ ఇప్పుడు నా యొక్క కర్తవ్యం నా యొక్క భార్యని సుఖంగా ఎలా పెట్టాలి అని అంటే అప్పుడు సో నువ్వు నాతోరా అని అప్పుడు రాముడు. సో ఇది చాప్టర్ అన్నమాట. నేను నీతో వస్తాను అని అంటే రాముడు చెప్తాడు, నువ్వు నాతోరా. సో నువ్వు నాతోరా రాముడు ఒక మాట చెప్తాడు అనమాట సీతకి, నీ దగ్గర ఉన్న నగలు అన్ని కూడా ధనవంతి కూడా దానం చేసి సాధారణటువంటి చీరలు అవి కట్టుకోవాలి ఈ రోజు నుంచి, అవన్నీ కూడా. సో అందువల్ల నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా దానం చేసేసి అని అంటాడు. అప్పుడు బయటకు వచ్చి రాముడు, ఇది మంచి దృశ్యం అనమాట. రాముడు బయటకు వచ్చి లక్ష్మణుడు అక్కడే నిలబడి ఉంటాడు అనమాట. సో వాళ్ళిద్దరి మాటలు వింటున్నాడు లక్ష్మణుడు. సో విని ఆ తర్వాత రాముడు లక్ష్మణుడిని గట్టిగా కౌగిలించుని, గుడ్ బై లక్ష్మణ, నేను వెళ్ళి వస్తాను అని చెప్తాడు అనమాట. అంటే లక్ష్మణుడు చాలా బెంబేలెత్తిపోతాడు అనమాట. ఒక వజ్రపాతం పడినట్లు విచలితుడైపోయి, రామా నీ మనస్సు ఎందుకు మార్చుకున్నావు? నువ్వు మొట్టమొదట నన్ను అంగీకరించావు కదా, నన్ను కూడా నీతో తీసుకువెళ్ళాలి అని. నీ మనస్సుని ఎందుకు మార్చుకున్నావు అంటే రాముడికి కొంచెం ఆశ్చర్యం వేసింది. నేనెప్పుడు నీతో చెప్పాను నేను నీతో తీసుకెళ్తాను అని వెంటనే కళ్ళతోనే ప్రశ్న అడుగుతాడు. నేనెప్పుడు చెప్పాను నిన్ను నాతో తీసుకెళ్తాను? డైరెక్ట్ గా నేను ఎప్పుడు కూడా నీతో ప్రామిస్ చేయలేదు కదా, ఈ మాట రానేలేదు కౌశల్య భవనంలో కూడా. అంటే లక్ష్మణుడు అంటాడు, మీరు డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా చెప్పారు కదా. అంటే మీరు ఒకటి కౌశల్య మాతతో మాట్లాడినప్పుడు మేము అరణ్యానికి వెళ్తున్నాము అని అన్నారు కదా.
సో మేమంటే 2 కన్నా ఎక్కువ. ఎందుకంటే ప్రభుపాద పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళని సంబోధించినప్పుడు గౌరవంగా వి అన్నాను, మేము అంటారు. సో కానీ మీ తల్లి ముందు అటువంటి మాటలు మీరు మాట్లాడు. సో ఏకవచనం మీరు మాట్లాడలేదు, ద్వివచనం కూడా మీరు మాట్లాడలేదు, నువ్వు బహువచనం మాట్లాడేది. మేము అంటే 2 కన్నా ఎక్కువ. అందువల్ల మీరు సీత నేను. సో ఆ విధంగా మీరు ఉద్దేశం ప్రకటించారు. మరొకటి ఏంటంటే, నేను సీతామాతతో మీరు సీతతో మాట్లాడుతున్నప్పుడు మీరు సీతకి ఉపదేశం చెప్తూ మీరు ఒక మాట అన్నారు. ఏమిటంటే, సీత నువ్వు నేను లేనప్పుడు భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి బాగా చూసుకో, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మన్నించు అని మీరు అన్నారు. కానీ నా పేరు చెప్పలేదు. మీరు లక్ష్మణుడిని కూడా బాగా మీరు భరత శత్రుఘ్న లక్ష్మణుడిని బాగా చూసుకొని మీరు అనలేదు. అంటే మీ ఉద్దేశంలో ఇదే కదా, నేను వస్తున్నాను మీతో అని. రాముడు చాలా ఆశ్చర్యంగా లక్ష్మణుడు ఆర్గ్యుమెంట్ విని నవ్వడం మొదలుపెట్టి రాముడు పెదాల మీద కొంచెం చిరునవ్వు కనిపించింది అనమాట. సో రాముడు అన్నాడు, భరతుడి కన్నా నువ్వు సకుడివి, మంచి స్నేహితుడివి. సో నువ్వు చాలా ధర్మాన్ని చాలా గట్టిగా పాటిస్తావు. సో నువ్వు ఎప్పుడు ధర్మాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టావు కదా. సో అందువల్ల నువ్వు లేనప్పుడు మా తల్లి తండ్రి ఎలా బ్రతుకుతారు? ఎందుకంటే నీ తల్లి సుమిత్రకి రక్షించడానికి శత్రుఘ్నుడు ఉన్నాడు, కైకేయిని రక్షించడానికి భరతుడు ఉన్నాడు, కానీ కౌశల్యని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు కదా. అందువల్ల నేను లేనప్పుడు నా సహచరుడి కాబట్టి, నా నీడలా ఉండేవాడు కాబట్టి నువ్వు నా తల్లిని బాగా చూసుకో నేను లేనప్పుడు. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండిపో. నువ్వు లేకుండా భరతుడు కూడా రాజ్యాన్ని పాలించలేకపోవచ్చు. దశరథుడు మహారాజు కూడా నీ అవసరం చాలా ఎక్కువ. అంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడనమాట. సో ఇది పెద్ద టెస్ట్. రాముడు లక్ష్మణుడికి పెట్టిన పరీక్ష అనమాట. సో మనకు కూడా ఈ పరీక్షలో, ఇటువంటి పరీక్షలో మనం గెలవాలి. సో ఏంటంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడు అనమాట, సో నా అవసరం రాముడు అంటున్నాడు అనమాట, నీ అవసరం అరణ్యంలోకి ఉన్న అయోధ్యలోనే ఎక్కువ. అందువల్ల నువ్వు అయోధ్యలో ఉండి నా తల్లిదండ్రులకి సేవ చెయ్యి అని, మన తల్లిదండ్రులకి సేవ చెయ్యి అని అంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, నా అవసరం పెద్దగా లేదు అయోధ్యలో. కానీ మీరు సీత మీరు వెళ్తున్నారు కదా, బ్యాగ్స్ అవి ప్యాక్ చేసేసారు. ఎవరు మీ బ్యాగ్స్ అవి ఎవరు మోస్తారు? సామాన్లు అవి ఎవరు పట్టుకుంటారు? సో నేను మీతో వచ్చినప్పుడు నేను మళ్ళీ మీ పర్ణశాల అవి నాకు కొంచెం ఐడియా ఉన్నది. ఈ పర్ణశాల అవి కూడా నిర్మించడం, అది కూడా కుటీరం అది నిర్మించడం నాకు బాగా తెలుసు. సో అందువల్ల పర్ణశాల ఎక్కడికి వెళ్ళినా పర్ణశాల అవి కుటీరం అవి నిర్మించడం, మీకోసం కూరగాయలు అవి తేవడం, మంచినీళ్ళు తేవడం, మీ పూజ పునస్కారాలకి అన్ని పదార్థాలు వస్తువులన్నీ కూడా అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా మీకు నేను చేస్తాను. అందువల్ల భరతుడు మంచి ధర్మాత్ముడు. అందువల్ల అతనికి ఏమీ పెద్ద నా అవసరం లేదు. అతను అందరినీ కూడా బాగా చూసుకుంటాడు. మీరు అన్నారు కదా కౌశల్యకి నా అవసరం ఉన్నదని. కానీ నాలాంటి 1000 మందిని కౌశల్య బాగా మెయింటైన్ చేయగలదు. అందువల్ల కౌశల్య మాతకి నా అవసరం ఏమీ లేదు. కానీ నా అవసరం కన్నా మీరు నా అవసరం నేను మీకు ఎక్కువ అవసరం కన్నా
కానీ మీతో ఉండడం నాకు నా అవసరం ఎక్కువ ఈ విషయంలో. ఎందుకంటే ఒక చేప నీళ్ళలోకి బయటకు వెళ్ళిపోతే ఎలా బతకలేదు, మీరు లేకుండా నేను బ్రతకలేను. ఇది గుర్తుంచుకోండి. ఒక మీరు పెద్ద వాటర్ ట్యాంక్ లాంటి సరోవరం లాంటి వాళ్ళు. ఆ సరోవరంలో సీత కమలం లాంటిది విహరిస్తుంటుంది. నేను చేప లాంటి వాడిని. ఈ చేప ఈ నీళ్ళలోంచి బయటకు వచ్చేస్తే ఎలా బ్రతకలేదు, అలాగే మీ సేవ చేయకుండా నేను బ్రతకలేను. అందువల్ల మీ పాదపద్మాల సేవ నుంచి నన్ను దూరం చేయకండి, నన్ను ఎలాగైనా సరే మీతో తీసుకెళ్ళండి అని అతను కూడా ఏడవడం మొదలుపెట్టి సీత వైపు చూశాడనమాట. సీత వైపు చూసి, తల్లి నీ దయ లేకుండా రాముడు నన్ను తీసుకువెళ్ళలేడు, అందువల్ల నువ్వు రికమెండ్ చెయ్యి, అప్పుడే రాముడు నన్ను తీసుకెళ్తాడు, రాముడి యొక్క సేవ నుంచి నన్ను దూరం చేయొద్దు అని సీత వైపు చూస్తాడు అనమాట. అప్పుడు సీత రాముడి వైపు చూస్తుంది. అప్పుడు లక్ష్మీ కటాక్షం అంటారు కదా. సో లక్ష్మీ కటాక్షం కలిగినప్పుడు సో మనకి రాముడి యొక్క దయ కలుగుతుంది. ఈ 2 టెస్ట్లు అండి, పరీక్షలు అండి. ఒకటి ఏంటంటే ఈ ప్రపంచానికి నీ అవసరం చాలా ఎక్కువ. మరొకటి ఏంటంటే యు ఆర్ ఇర్రిప్లేసబుల్, అంటే నువ్వు లేకుండా ఈ పని జరగదు. సో మనం ఈ 2 భావనలు మనకి ఉండకూడదు అనమాట. నేను లేకుండా, ప్రభుపాద్ అదే రాస్తారు, ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా ఇందిరాగాంధీ ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరాగాంధీ అనేవారు. సో వీళ్ళందరూ కూడా అనుకుంటారు నేను లేకుండా ఈ దేశం ఎలా నడుస్తుంది. గాంధీ, నెహ్రూ వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు. కానీ గాంధీ పోయాడు, నెహ్రూ పోయాడు, కానీ దేశం మాత్రం నడుస్తుంది. ఇందిరాగాంధీ కూడా పోయింది, దేశం మాత్రం నడుస్తున్నది. అందువల్ల మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు నేను లేకుండా ఈ పని జరగదు. మనం లేకపోతే మరోళ్ళు చేస్తారనమాట. సో ఈ లక్ష్మణుడి యొక్క మనం లక్ష్మణుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 2. సో ఈ రామాయణంలో ఒక మంచి విచిత్రమైన ధర్మ విషయం ఏంటంటే, రాముడు ఎప్పుడు కూడా ఒక సాధారణ మానవుడిలాగా ప్రవర్తించాడు. కానీ భరత, శత్రుఘ్న, లక్ష్మణ్, సీత అండ్ సుమిత్ర, ఈ 5 కూడా ఎప్పుడు కూడా రాముడిని భగవంతుడిగా గుర్తించి ఆ విధంగా ప్రవర్తించాడు అనమాట. ఆ విధంగా ప్రవర్తించాడు. సో నెక్స్ట్ వీక్ నేను వివరంగా చెప్తాను, మళ్ళీ టైం లేదు. కానీ ఈ 2 మనం ఒకటి మాత్రం ఈ లక్ష్మణ్ నుంచి ఏం నేర్చుకోవాలి అంటే భగవంతుడి సేవ లక్ష్మణుడిలాగా చేయాలన్నమాట. ఎప్పుడు కూడా భగవంతుణ్ణి నేను విడిచిపెట్టి అతని సేవ చేయకుండా ఉండలేను. ఎప్పుడైతే నా సేవ నాకు దొరకదు అప్పుడు నేను చచ్చిపోయినట్టే సమానం అని ఈ లక్ష్మణుడి వల్ల మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ సీతాజీ 3 రకాలైనటువంటి తత్వం మనకి ప్రదర్శించింది. ఏంటంటే ఒకటి శ్రీతత్వ అంటే సీత లక్ష్మీ అనపగామిని, అంటే లక్ష్మీదేవి విష్ణుని విడిచిపెట్టి ఎప్పుడు కూడా ఉండదన్నమాట. సో అలాగే ఒక చంద్రుడి యొక్క కాంతి, చంద్రకాంతి చంద్రుడి నుంచి విడవకుండా ఎలా ఉంటుందో అలాగే లక్ష్మి కూడా నారాయణుడితో ఎప్పుడు ఉంటుంది. అదనమాట. సో రెండోది ఏంటంటే జీవతత్వ, శ్రీతత్వ. ఆవిడ మనకి నేర్పిస్తున్నది ఒక జీవుడు ఎప్పుడు కూడా ఆలోచన కూడా మనకి
ఎటువంటి పరిస్థితి అంటే మన భగవంతుడి నుంచి మనం వేరైపోతాం అనే ఆ ఆలోచన కూడా మనం తట్టుకోకూడదు అనమాట. ఆ విధంగా మనం కృష్ణుడిని రాముడిని మనం సేవించాలి. మరొకటి ఏంటంటే మధ్యవర్తి తత్వం అంటే స్పిరిచువల్ మాస్టర్. తర్వాత రామాయణంలో చాలా చోట్ల సీత కారణం అవుతుంది శరణగతికి. సో ఒక గురువుగా కూడా ఆవిడ యాక్ట్ చేసింది అనమాట. సో ఈ 3 తత్వాలు సీతాజీ రామాయణంలో ప్రదర్శించింది. ఒకటి ఏంటంటే శ్రీతత్వ, రెండోది జీవతత్వం, మూడోది మధ్యవర్తి తత్వం. సో ఈ విధంగా రాముడు, లక్ష్మణుడు, సీత తయారవుతున్నారు అనమాట. తయారవుతే వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని కూడా బంగారం, నాణ్యాలు, వస్తువులు, చీరలు ఇవన్నీ కూడా వాళ్ళు దానం చేసేస్తారు అనమాట. దానం చేసి తయారైపోతారు. సో నెక్స్ట్ వీక్ మనం విందాం సీత ఎలాగా తన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఎలాగ దానం చేసేసిందో. సో హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీరు ఇప్పుడు అన్నారు కదా, మరి రాముడు కూడా వినలేదు తల్లిదండ్రుల మాట అని. మరి ఇప్పుడు రాముడు సర్వగుణ సంపన్నుడు అంటాం కదా, మరి దాంట్లో తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించడం కూడా ఒక గుణమే కదా మరి? కృష్ణ భక్తులు రసికులు అంటారు. మీరు భావన ఈ భావన ఒక రకమైన భావాన్ని వ్యక్తం చేస్తారు. ఇది నేను మొదట చెప్పాను కదా, వ్యంగ్యంగా మీన్స్ కొంచెం ప్రేమతో వాళ్ళు మాట్లాడారు అనమాట. అంతేగాని సో రాముడు తర్వాత చెప్తాడు, నేను నా తల్లి మాట వినలేదు, ఎందుకంటే తల్లి చెప్తుంది కదా నన్ను తీసుకెళ్ళు అని, కానీ నేను నిరాకరించాను. సో అందువల్ల రాముడు అనుకున్నాడు, సో నేను మళ్ళీ వచ్చే జన్మలో నా తల్లి మాట వింటాను అని. అతనికి కొంచెం దుఃఖం అనమాట. నేను కౌశల్యాదేవి నేను చెప్పినప్పుడు నేను నీతో వస్తానని నన్ను ఆవిడని తీసుకెళ్లేదు, ఎందుకంటే స్త్రీ యొక్క ధర్మం భర్తను సేవ చేయడమే అని. తర్వాత ఆ కొంచెం బాధ అతనికి కలిగింది, అంతేకాని అతని లోపం కాదు అది. మనం అలా అనుకోకూడదు. సో రాముడు అనుకున్నాడు, నేను సీతని మా తల్లి ఆజ్ఞని పాటించలేకపోయాను, ఎందుకంటే పరిస్థితులు అలా ఉండేది. అందువల్ల నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు నేను నా తల్లి మాట వింటాను అని చెప్పి ఆ చతుర్భుజాల్లో వేషం తీసేసి ద్విభుజం వేషం వేసుకుని వాళ్ళు ఒక రకమైన భావంతో వాళ్ళు కామెంట్ చేస్తారు. అంతేగాని మనం అర్థం చేసుకోవాలి, రసికత్వం అంటారు ఇది. కృష్ణ భక్తుడు రసికులై ఉండాలండి. రసికులు అంటే తెలుసా? Anything else? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు అంటే సాధారణంగా అంటే ఎక్కువ మటుకి లాస్ట్ టైమ్స్ విన్నప్పుడు అలవాటారు అంటే ఎక్కువ స్త్రీ ఎక్కువ ఓర్పు చూపెట్టాలి, ఎవరు ఎక్కువ సహనం వహించాలి అన్నట్టుగా అవన్నీ అంటే ఎక్కువ మటుకు అది కనబడుతుంది కదా. అండ్ బట్ అంటే మనము ఇప్పుడు చేసే కర్మల్ని బట్టి మన నెక్స్ట్ దేహము అది రెడీ అవుతుంది అని అంటారు కదా. సో అంటే ఇప్పుడు అంటే మనము ఎక్కువ అలా అంటే నా కోరికలు అవన్నీ కూడా ఎక్కువ అట్లా ఓర్పు అవన్నీ వహిస్తే అప్పుడు నెక్స్ట్ స్త్రీ దేహము లేదా ఎక్కువ పౌరుషం అవి చూపెడితే పురుష దేహం అన్నట్టు వస్తాయి అన్నట్టు. అంటే నేను ఏ దేహంలోకి వెళ్తాను అన్నది లేదండి. పురుషులకి స్త్రీలకి ఒకటే ధనం, అదే సహన శక్తి, టాలరెన్స్. సో ఇద్దరికి కూడా సహన శక్తి ఉండాలి. స్త్రీ సహన శక్తితో తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, భర్తని సేవ చేయాలి. భర్త సహన శక్తితో గురువుగారికి సేవ చేయాలి. ఆ విధమైనటువంటి సో మగవాడికి పురుషుడికి గురువుగారి సేవ చేయాలి.
దేవతార్చన మీన్స్ కృష్ణుడి యొక్క సేవ చేయాలి సహనంతో. సో స్త్రీకి భర్త సేవ చేయాలి, రత్నమాల సేవ చేయాలి. సో ఇద్దరికి కూడా ఇటువంటి లక్షణాలు ఉండాలి. కానీ ఎవరైతే ప్రభుపాద రాస్తారు, ఒక స్త్రీ భర్తతో అనురాగంతో గడిపినప్పుడు, ఆవిడ చనిపోయినప్పుడు భర్తని గురించి స్మరిస్తే వెంటనే నెక్స్ట్ జన్మలో పురుషుడిగా జన్మిస్తుంది ఆత్మ. కానీ భర్త మాత్రం ఇంట్లో చావకూడదు. ఎందుకంటే భార్య పట్ల అనురాగంతో ఉండి భార్యని స్మరిస్తూ చచ్చిపోతే వాళ్ళకి స్త్రీ శరీరం దొరుకుతుంది. సో అందువల్ల కొంచెం స్త్రీ శరీరం కలగడం వల్ల కొంచెం వాళ్ళ ఇంద్రియాలకి కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. కాబట్టి వాళ్ళు ఈ తపస్సులు, భక్తి ఇవన్నీ కూడా చేయడానికి కొంచెం కష్టం వాళ్ళకి. అందువల్ల డిసడ్వాంటేజ్ స్త్రీ శరీరం కలగడం వల్ల. అందువల్ల ప్రభుపాద చెప్తారు, ఎంఎం వాపి స్మరణ భావం త్యజతి. పురుషుడికి భార్యని స్మరిస్తూ శరీరం విడవకూడదు అనమాట. ఎందుకంటే భార్యను స్మరిస్తూ శరీరం విడిచిపెడితే స్త్రీ పుడతాడు. కానీ స్త్రీ మాత్రం భర్తని స్మరిస్తూ చచ్చిపోతే ఆవిడికి పురుష శరీరం కలుగుతుంది. అందువల్ల అది నెక్స్ట్ లైఫ్ లో కొంచెం ఈజీ అవుతుంది డివోషనల్ సర్వీస్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. So Gopijan Krishna Prabhu, no comments? Unmute chain, unmute. I'm saying it is nectar, Prabhu, for me. So nectar అది తీయగా ఉంటుందని అనగలుగుతాను, కానీ ఇంకా ప్రభు దీంట్లో ఏముంది నేను. ఇట్స్ వెరీ నైస్ క్లాస్, వెరీ నైస్. ఐ ఎంజాయ్. విష్ణు సహస్రనామ స్తోత్రం వింటున్నారు అందరూ? వర్కింగ్ డే బ్రోజీ, వర్కింగ్ టైం. యూట్యూబ్ రికార్డ్ షేర్ చేశాను ప్రభుజీ. ఓకే ఓకే, దెన్ నెక్స్ట్ దిస్ సండే థర్డ్ పార్ట్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్. ప్రభుజీ, మనం చాలా పురాణాల్లో వింటాము, ఎవరన్నా వనవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళవన్నీ దానం చేస్తారంటారు కదా, ఎందుకు ప్రభుజీ దాని ఇంపార్టెన్స్? రినౌన్సియేషన్ చేస్తేనే వాళ్ళు వనవాసానికి వెళ్ళగలరా? యా, మరొకటి ఏంటంటే సామాన్లు అవి పాడైపోతాయి కదా. 14 సంవత్సరాలు వాడకుండా ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్లు కూడా మీరు ఎప్పుడైనా చాలా కొన్నాళ్ళు వెళ్తుంటే ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ కెమెరాలు అవి ఎక్కువ కాలం వాడకపోతే పాడైపోతాయండి. అవునా? కంప్యూటర్ అలాగా సామాన్లన్నీ పాడైపోతాయి కదా వదిలిపెట్టి వెళ్ళిపోతే. అందువల్ల ఇది సంగ్రహం అంటారండి, సంగ్రహం ఉండకూడదు. ఓకే, వాటి మీద ఇచ్చి ఉండకూడదు. సామాన్లు పోగు చేసుకునే అలవాటు ఉండకూడదు. ఓకే ఓకే ప్రభుజీ. రామరాజ్యం అయినప్పుడు రాముడు డిక్లేర్ చేశారనమాట, ఎవరైనా సరే 3 సంవత్సరాలు బ్రతకడానికి ఎంత అవసరాలు ఉన్నాయి, ఎన్ని వస్తువులు కావాలో, ఎంత డబ్బు కావాలో అంతే పెట్టుకోవాలి. సో 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా కొంచెం పోగు పెడితే గవర్నమెంట్ తీసుకునేదంట. ఇప్పుడు 10 తరాల వరకు దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. అండ్ ప్రభుజీ, త్యాగం, మన వేదిక్ సంస్కృతి ఏంటంటే త్యాగం చేయడం వల్ల మనకి శాంతి దొరుకుతుంది. అదే త్యాగ శాంతి అనంతరం. మీకు శాంతి కావాలి అంటే త్యాగం చేయాలి, అదే అన్నమాట. సో త్యాగం వల్ల మనకి శాంతి, ఆనందం కలుగుతుంది. ఈ సంగ్రహం వల్ల కాదు. ఈ ఎన్ని తక్కువ వస్తువులు మన దగ్గర ఉంటే అంత శాంతి మనకి. ఎంత ఎక్కువ డబ్బు ఉన్నదో, ఎన్ని వస్తువులు మనం పోగు పెడతామో అంత అశాంతి మనకి. సో అది మనకి నేర్పిస్తారు అన్నమాట వైదిక సంస్కృతిలో.
త్యాగం చేయి, త్యాగం చేయి, త్యాగం చేయి. అందువల్ల ఎందుకంటే ఒక దానం చేసినప్పుడు బలి మహారాజ్ అదే అంటాడు అనమాట, లక్ష్మీదేవి వక్షస్థలాన్ని ముట్టుకునే ఆ చేతులు నా చేయి కింద ఉంటుంది, నా చెయ్యి దానం చేసే వాడికి చేతులు ఎప్పుడు కూడా పైన ఉంటాయి. అందువల్ల మనం అందరూ కూడా ఈ ముద్రని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ ముద్ర వేయడానికి అవసరం ఉండదు. అర్థమైందా? ముస్లిం ఎవరిని కూడా చేయించాల్సిన అవసరం ఎవరి ముందు కూడా ప్రపంచంలో అన్నిటికన్నా తేలికైనటువంటి యూజ్లెస్ వస్తువు ఏంటో తెలుసా? గడ్డి పరకండి. చాలా తేలికైనటువంటి, దానికన్నా తేలికైన వస్తువు, యూజ్లెస్ తేలికైన వస్తువు ఏంటంటే ఇది దూది. దూది కన్నా తేలికైన వస్తువు ఎవడో తెలుసా? ముష్టివాడు. ఎందుకో తెలుసా? అంటే గాలి వల్ల దూది గడ్డి పరక ఎగిరిపోతాయి, కానీ మనం ఈ ముష్టివాళ్ళు ఎగిరిపోరు కదా అంటే ఒక ఆచార్య అంటాడు, గాలి కూడా ముష్టివాడిని టచ్ ఎగరగొట్టదు, ఎందుకంటే వాడిని టచ్ చేయడానికి సంకోచిస్తుంది అని. అందుకని గాలి కూడా ముష్టివాడి దగ్గరికి రాదు అని. అలాగా ఈ ముద్ర మనకి చాలా చెడ్డది అనమాట. కానీ ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఈ ముద్ర చేయక్కర్లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ గంగాధర్ ప్రభు ఇక్కడ ఉన్నారు, తాను ఒక ప్రశ్న అడుగుతాను. హరే కృష్ణ ప్రభుజీ. అయితే శ్రీరాముడు దేవుడని ఈ సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తెలుసుకున్నారు కదా, అది ఎట్లా తెలుసుకున్నారు అతను ముందే దేవుడు అని చెప్పేసి? వాళ్ళు తెలుసుకోవడం అంటే వాళ్ళ యొక్క ఆ విధమైనటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు పాటించారు. ఎందుకంటే మనకి చూపించడానికి రాముడు మాత్రం ఎప్పుడు మనవుడిలాగా ప్రవర్తించాడు, కానీ వీళ్ళందరూ కూడా ఒక జీవుడు దేవుడితో ఎలాగా మనం ప్రవర్తించాలో వాళ్ళు మనకి చూపించారనమాట. అది గొప్ప. సో లక్ష్మణుడు పరార్థం, నేను నెక్స్ట్ వీక్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరార్థం సో లక్ష్మణుడు పరార్థం అంటే పరమాత్మ కోసం ఎలాగా మనం మనం పనులు చేయాలి అని లక్ష్మణుడు చూపించాడు. అండ్ దెన్ భరతుడు పరతంత్రత చూపించాడు అన్నమాట. సో పరతంత్రత అంటే దేవుడి మీద ఎలా ఆధారపడి మనం పనులు చేయాలి అని భరతుడు చూపించాడు. శత్రుఘ్నుడు మనం దేవుడికి దగ్గరకి డైరెక్ట్ గా వెళ్ళకూడదు, భక్తుడి సేవ ఎలా చేయాలని అతను చూపించాడు. అలాగా సుమిత్ర చూపించింది దేవుడికి తన పిల్లల్ని ఎలాగ దేవుడి సేవలో వినియోగించాలని ఆవిడ చూపించింది. అలాగే సీత మనకి చూపించింది ఏంటంటే కృష్ణుడు దేవుడు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి యొక్క విరహాన్ని మనం సహించకూడదు. ఎప్పుడు కూడా అతని సేవలో మనం ఉండి ఎప్పుడు కూడా మనం వాళ్ళ దేవుడి సేవ నుంచి దూరం అవ్వకూడదు అని సీత చూపించారు. సో ఇవన్నీ కూడా చూపించడానికి వాళ్ళు వచ్చారన్నమాట. అర్థమైందా? అర్థమైంది. హరే కృష్ణ ప్రభుజీ. సీత వనవాసంలో 1:3:10 అని ప్రస్తావించింది ప్రభుజీ. అది 1:3:10 అది మళ్ళీ నాకు వివరంగా చెప్తారు? 1 సంవత్సరం రావణాసురుడి దగ్గర లంకలో, ఓకే. 3 సంవత్సరాలు పంచవటిలో, 10 సంవత్సరాలు దండకారణ్యం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీ పూర్వక్షః
शीलटङ्कानकलये इतो नृसिंहा परतो नृसिंहा यतो यतो यामि ततो नृसिंहा पाहि नृसिंहा हृदये नृसिंहा नरसिंहमदिं शरणं प्रपदे तव करकमलवरे नाका अद्भुत शृंगा दलिता हिरण्यकशिपु तनुभृंगा केशवधृता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहरे 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 जय नरसिंहरे जय प्रहलादमरा प्रहलादमरा जय प्रहलादमरा जय प्रहलादमरा. Okay, then thank you very much. Hare Krishna. His Grace Ramaru Prabhuji ki jai. Srila Prabhupada ki jai. Hare Krishna. Hare Krishna. Sunday, please join. Sure. Sorry, Bob. Hare Krishna. Hare Krishna. Panchakalpadrubhyascha kripasindhubhyascha patitanam pavanebhyo vaishnavibhyo namo namaha. Thank you, Prabhuji. Hare Krishna, Mataji. Hare Bol.